టుడే ఈవినింగ్ రెసిపీ చూడండి. 2 కప్పుల శనగపిండితో నేను ఈ విధంగా చేశాను. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు శనగపిండి జల్లించి తీసుకున్నాను. సాల్ట్ సరిపడనంత, వాము 1 టేబుల్ స్పూన్ వరకు చేత్తో ఇలా రఫ్ చేసి తీసుకున్నాను. తిని సోడా కొద్దిగా వేసుకున్నాను. పసుపు కలర్ కోసం వేసుకున్నాను. చేత్తో ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని చేత్తో విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికల గొట్ట ఉంటుంది కదా, అందులో 3 హోల్స్ ఉన్నది తీసుకున్నాను. అందులో పిండి అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసుకుని తీసేసుకోవడమేనండి. పిల్లలకి స్నాక్స్ కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైం తినడానికి చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. బియ్యం పిండి అయితే కలపలేదు, కలుపుకున్నా కానీ ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం